అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు. నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చిన. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్న, ఇది క్యారెట్ కంపెనీ నుండి. ఇది క్యారెట్ కంపెనీ నుండి 28 cm నేను ఇండక్షన్ దోశ తవా, నాన్ స్టిక్ ప్యాన్ అండ్ గ్రానైట్ ఇది తవా అయితే తీసుకున్నా. ఇది ప్యాను ఇది నాకు అరౌండ్ 1299 రూపీస్ అయితే కాస్ట్కు వచ్చింది. దీని రేటింగ్ వచ్చేసి నాకు 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఈ కంపెనీ అమెజాన్లో 4 years నుండి చాలా బాగా ఉంది. దీని రేటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇంతకుముందు కడాయి తీసుకున్నా, 24 cm కడాయి, అది కూడా రివ్యూ అనేది చేసిన. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అప్పుడోటి రివ్యూ అనేది చేస్తున్నా. ఇందులో నేను దోశ పెనం అయితే తీసుకున్నా. ఇప్పుడు మొన్న కడాయి కూడా బ్లాక్ కలర్లోనే తీసుకున్నా కాబట్టి ఇది దోశ పెనం కూడా బ్లాక్ కలర్లోనే తీసుకున్నా. అంటే 24 అయితే చిన్న ఉంది, అందుకోసం ఇప్పుడు నేను 28 తీసుకున్నా. ఇందులో మనకు నాన్ కానీ, ఎగ్ రోల్ కానీ, రోటీ కానీ, దోశ కానీ, పరోటా కానీ, ఊతప్పం కానీ ఏదైనా చేసుకోవచ్చు. 6 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది గ్యాస్ పైన కానీ ఇండక్షన్ పైన కానీ 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగానైతే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎందుకంటే నేను అది కడాయి తీసుకున్నా కాబట్టి దీని గురించి ఇంత మంచిగా చెప్తున్నా. క్యారెట్ కంపెనీ గ్రానైట్ది 28 cm అయితే అని చూపిస్తున్నా. ఈ కార్డ్ ఇట్లా ఇస్తారు కదా, ఈ కార్డు లోపల వెనకాల ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయకూడదని రిస్ట్రిక్షన్స్ అయితే రాసి ఉంటాయి. మనం అవి చదివి దోశ పెంక అనేది యూజ్ చేసుకోవాలి. దోశ పెంక చూడండి పెద్ద ఉంది. ఇది వెనకాల 14 నెంబర్, ఇది క్యారెట్ కంపెనీ అని రాసి ఉంటుంది వెనకాల. చూడండి ఇండక్షన్ స్టవ్ పైన ఎలా చెక్ అని మెరుస్తుందో. ఈ వెనకాల స్క్రూ కూడా ఊగడానికి లేదు, గట్టిగా ఉంది, అది బిగించి ఇచ్చిరు. ఈ విధంగానైతే ఉంది దోశ పెంక. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇది గ్రానైట్ది. ఓకేనా దోస్తులు, సపోర్ట్ చేయండి దోస్తులు, సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఓకేనా దోస్తులు, బాయ్ బాయ్ దోస్తులు.